బుద్ధి చేత ఆత్మవస్తువు ఒకటి ఉన్నదని తెలుసుకుని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు. అందుకని ఆ పర్వత శిఖరం మీద ఉండి అథ వైఢూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఎంత జ్ఞాని కూడా యద్యదాతరితే శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు ఎలా ప్రవర్తిస్తాడో లోకం అలా ప్రవర్తిస్తుంది. స్వామి బయలుదేరే ముందు నమస్కారం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరుతున్నారు కనుక సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఏమి సూర్యుడికి నమస్కారంతో ప్రారంభం చేయడం ఎందుకు? తాను ఏ పని చేసినా తనకన్నా ఎత్తులో సింహాసనం మీద తన గురువు కూర్చుని వారి అనుగ్రహము ప్రసరిస్తుంటే తానీ పని చేస్తున్నానని తను లౌకికమైన భోగం అనుభవించినా, శాస్త్రం అనుభవించినా, జ్ఞానమును పొందినా, భక్తిని పొందినా ఇది మా గురువుల కటాక్షమని చెప్పుకుంటారు. అందుకని దేనికైనా ముందు ప్రార్థన గురు ప్రార్థనతో ప్రారంభం. హనుమ అంతటి వారు కూడా అందుకని స సూర్యాయ, తనకి గురువు సూర్యుడు కనుక సూర్య ప్రార్థనతో ప్రారంభం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ, సమస్త లోకములకు పాలకుడు మహేంద్రుడు కనుక స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. పవనాయ అంటే తన తండ్రి అయినటువంటి వాయువుకి నమస్కారం చేసి, స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం చేసి, పవనాయ ఆత్మయోనయే మహానుభావుడు భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం. సమస్త భూతములకు నమస్కరించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి బయలుదేరుతున్నారు. అలా బయలుదేరుతూ అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తదో అవృతే గంతుం అని ఒక్క